ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఏపీఎస్ఆర్టీసీ టూరిజం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ బస్ టికెట్ విధానం ద్వారా మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా కూడా దర్శనం టికెట్లు అయితే అఫీషియల్గా అయితే విడుదలయ్యాయండి. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇది టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ విధానం ద్వారా దర్శనం టికెట్లు అనేవి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు అయిపోయినాయి. ఇక మీకు ఉన్నటువంటి దారి ఈ బస్ టికెట్ ఒకటేనండి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అయితే ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్తానండి. ఈ విధానం ద్వారా దర్శన టికెట్లు కేవలము కొన్ని చోట్ల నుంచి మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అది ఏమిటో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేశాను. ప్యాసింజర్స్ కెన్ బుక్ 300 రూపీస్ టీటీడీ శీఘ్ర దర్శనం అలాంగ్ విత్ టికెట్ బుకింగ్ ఫర్ ద రూట్స్. అంటే ఈ రూట్లో నుంచి మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. హైదరాబాద్ టు తిరుపతి, చెన్నై టు తిరుపతి, బెంగళూరు టు తిరుపతి, పాండిచ్చేరి టు తిరుపతి, విశాఖపట్నం టు తిరుపతి, రాజమండ్రి టు తిరుపతి, విజయవాడ టు తిరుపతి. నేను చూపిస్తున్నటువంటి ఈ 3, 4, 5, 6, 7 ప్రాంతాల నుంచి 7 రూట్ల నుంచి మాత్రమే తిరుపతికి కనుక మీరు బస్ బుక్ చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్ సెప్టెంబర్ వరకు కూడా ప్రస్తుతానికైతే ఖాళీలు ఉన్నాయి. అది ఎలాగో నేను చూపిస్తా. సో ఈ 7 చోట్ల నుంచి నేను విజయవాడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో విజయవాడ మీ ఇష్టం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ అది మీ ఇష్టం అనమాట. నేను విజయవాడ చూపించడం కోసం సెలెక్ట్ చేసుకుంటున్నా. అడ్రస్లో విజయవాడ, ఫ్రమ్ అడ్రస్లో విజయవాడ, వచ్చేసి తిరుపతి అనమాట. TIRUPATHN కొట్టండి. తర్వాత డిపార్చర్ ఆన్, నేనేం చెప్పాను సెప్టెంబర్ అని చెప్పా కదా, సెప్టెంబర్ 2 అని సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తా. చేసిన తర్వాత ఇది బస్సు సర్వీస్ అనమాట. 347 అనేది ఒక బస్సు సర్వీస్ నెంబరు. 661 రూపాయలు, 33 సీట్లు అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ సీట్స్ నేను చెక్ చేసి అంటే క్లిక్ చేసి బోర్డింగ్ విజయవాడ, డ్రాపింగ్ తిరుపతి, షో లేఅవుట్ దగ్గర క్లిక్ చేస్తా. చేశాక మీకు ఇక్కడ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఉన్నాయి, కావాలంటే బుక్ చేసుకోండి అని. ఓకే అని క్లిక్ చేసుకోండి. ఇది మీ యొక్క బస్సు అనమాట. ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు 2 సీట్లు కావాలంటే 2, 3 కావాలంటే 3, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ టీటీడీ దర్శనం డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ అని ఉంది కదా, ఇక్కడ సెప్టెంబర్ 2వ తారీఖున మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ రోజు మీరు దర్శనం చేసుకోలేరు. సెప్టెంబర్ 3 మాత్రమే దర్శనం చేసుకోగలరు. కాబట్టి నేను ఇక్కడ క్యాలెండర్లో సెప్టెంబర్ 3 సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని క్లిక్ చేస్తే సెప్టెంబర్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మీ అందరికీ కూడా 384 టికెట్లు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటలకి 390 టికెట్లు ఉన్నాయి. అంటే ఈ విధంగా చూస్తే దాదాపు 800 టికెట్లు ఒక రోజుకి ఈ బస్ టికెట్ విధానం ద్వారా ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా చూసారా, 320 రూపాయలు అనమాట. మామూలుగా అయితే టీటీడీ టికెట్ 300, ఇక్కడ ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో ఈ విధానం ద్వారా మీరు ఇక్కడ ఈ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోండి. అయితే జర్నీ చేసిన అంటే ప్రయాణం చేసిన మరుసటి రోజు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. ఇక ప్యాసింజర్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, జెండర్ మేలా ఫీమేలా, మీ పేరు, మీ వయస్సు, కన్సెషన్ టైప్ అంటే జనరల్ పబ్లికా, సీనియర్ సిటిజనా, జర్నల్ 2/3 కన్సెషనా, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీయా, కార్డు నెంబర్. ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీ ఏపీ జర్నల్ 2/3 కన్సెషన్ టైప్ అయితే మీ కార్డ్ నెంబర్ రాస్తారు. రాసి కంటిన్యూ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అమౌంట్ పే చేస్తే మీకు ఈ బస్ టికెట్తో పాటు 300 రూపీస్ దర్శన టికెట్ 1089కి బుక్ అవుతుంది. సో మీ అందరు గుర్తుపెట్టుకోవాలి, ఈ విధానం ద్వారా సెప్టెంబర్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ వీడియోలో మీ అందరికి నేను ఇప్పుడు చూపించా కదండి సెప్టెంబర్ దాకా ఖాళీలు ఉన్నాయని. సో దయచేసి ఈ విధానం ద్వారా తప్పకుండా ఎవరికైనా కనుక దర్శన టికెట్లు లభించకపోతే వారు బుక్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్ అండి. ఎందుకు అంటేనండి, చాలామంది సెప్టెంబర్ టికెట్లు కొంతమంది బుక్ చేసుకున్నా, మరి కొంతమంది వారి కుటుంబ సభ్యుల్లో మా ఇంట్లో వాళ్ళు మరొకరు వస్తాం అనుకుంటున్నారండి, మరి వారికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఈ విధానం ద్వారా తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు ఎక్స్ట్రా టికెట్లు. ఇక ఈ వీడియోలో నేను మీ అందరికీ మరొక విషయమే చెప్తానండి. ఇక్కడ చూసారు కదా, ఈ మెయిన్ వెబ్సైట్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా రూములు, తిరుమల రూములు బుకింగ్ అయిపోయినాయి.
మీకు ఒకవేళ సెప్టెంబర్ నెలకి రూములు కావాలి అనుకుంటే దయచేసి తిరుమల కొండపైన తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీకు రూమ్స్ వస్తాయి. ఒకవేళ అప్పటికీ కూడా మీకు రాలేదు, సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డు ఇయ్యంగా కూడా మీకు రాలేదు అనుకోండి, కొండపైన మీకు ప్రైవేట్ హోటల్స్ అలాంటివి ఏమీ ఉండవండి. సత్రాలు, ఆర్యవైశ్య సత్రము, బ్రాహ్మణ సత్రము, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఆశ్రమాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా డోనార్ పాసులు, అంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డోనార్ పాసులు ఉపయోగించుకొని రూములు ట్రై చేయండి. ఆశ్రమాల్లో, సత్రాల్లో అట్లాగా తెలిసిన వాళ్ళు ఉంటే. ఇంకా అక్కడ కూడా మీ వల్ల కాకపోతే కొండపైన లాకర్స్ ఉన్నాయండి. ఈ లాకర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకొని PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని ఈ లాకర్స్లో మీ లగేజ్ పెట్టుకోండి. లేదు మీ ఇంకా తిరుమలలో కూడా మేము ట్రై చేయమంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ట్రై చేయండి. సెప్టెంబర్ వరకు రూములు దొరకకపోతే విష్ణు నివాసంలో ప్రతి గంటకి కూడా ఎంతో కొన్ని రూమ్స్ ఖాళీగానే ఉంటాయి, భక్తులు తీసుకోవచ్చు. ఇంకా అవి కూడా కాదు అంటే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయండి, అది అన్న ట్రై చేయండి. అలాగే నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి. సెప్టెంబర్ వరకు 300 రూపాయల దర్శన టికెట్ లభించని వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి దర్శన టికెట్లకు అన్నది నేను మొత్తం రాశాను ఇక్కడ. ఇది నేను కమెంట్ సెక్షన్లో పెడతా చూడండి. నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా తీసా, ఆ వీడియో కూడా కమెంట్ సెక్షన్లో పెడతా చూడండి. సెప్టెంబర్ వరకు కూడా రూములు కమెంట్ సెక్షన్లో పెడతా, ఎలా తీసుకోవాలి, అలాగే దర్శన టికెట్లు ఎలా తీసుకోవాలి ఒక స్పెషల్ వీడియో నేను చేశాను. దయచేసి ఆ 2 వీడియోలు ఒక్కసారి చూడండి. అలాగే ఇది నేను కమెంట్ సెక్షన్లో పెడితే ఒక్కసారి చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? దర్శనం టికెట్ లేని వారు ఏమి చేయాలి? సర్వదర్శన టోకెన్లు తీసుకుంటారా, హోమం టికెట్లు తీసుకుంటారా, బస్ టికెట్లు తీసుకుంటారా, అలాగే శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు తీసుకుంటారా, IRTC టూరిజం ద్వారా జర్నీ చేస్తూ దర్శనము, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటారా? ఈ 5 రకాల అవకాశాలు మీకు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒకసారి పెడితే ఒక్కసారి చదవండి. చదివితే మీకు 100% ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే ఈరోజు వీడియోలో నిన్నటి రోజు జూలై 4వ తారీఖున 63,866 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,530 మంది తలనీలాలు ఇచ్చారు. 4.23 కోట్ల స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు జూలై 5వ తారీఖున స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న వారికి దర్శన టికెట్ 300 కానీ 500 కానీ ఉంటే 3 గంటల లోపలే అవుతుంది. అలాగే మీకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే 6 గంటల లోపలే అవుతుంది. ఏ దర్శన టికెట్ లేకపోతే 10 గంటలు పడుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.